అమరావతి మునిగిపోయే ప్రాంతం తక్కువపాటి వర్షం వచ్చినా కూడా అక్కడ నీళ్ళు నిలబడిపోద్ది అని చెప్పేసి మాట్లాడడం కానీ ముఖ్యంగా టీవీ డిబేట్లో అక్కడికి పడవలు వేసుకుని వెళ్ళాలి, అందుకే మహానాడు అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు చంద్రబాబు నాయుడు, చాలా తెలివైన వ్యక్తి ఆయన అని చెప్పేసి కూడా వెంకటరెడ్డి అని ఆయన మాట్లాడడం కానీ ఎలా అనిపిస్తుంది ఈ మాటలు వినిపించినప్పుడు? అమరావతి మాటలు వింటానండి, బాగుందండి. ఇవాళ నాకు 54 ఇయర్స్ వచ్చినాయి. ఈ 54 ఇయర్స్లో నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగా. అత్తగారిది అమ్మగారిది రెండు ఇదే ఊరు. మాకు ఏనాడు నాకు నీళ్ళు వచ్చిన దాఖలాలు మేము చూడలేదండి ఇంతవరకు. ఊళ్ళోకి పడవలు రావటం కానీ, నీళ్ళు ఆ కరకట్ట దాటి యువతలో రావటం కానీ మేము పుట్టేటప్పటికే కరకట్ట వేసేసారు. మాకు అసలు కరకట్ట దాటి ఇటు నీళ్ళు వచ్చిన దాఖలాలు లేల. ఎప్పుడైనా కరకట్ట బాగా నీళ్లు తన్ని పెడితే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంది, అటు వెళ్ళిపోతాయి నీళ్లు, వదిలేస్తారు. ఇంకా బాగా తన్ని పడితే మాకు అరటి తోటలోకి ఓటల్లే వచ్చేది. సహజం, పక్కన ఓటర్ రావటం ఇటు ఇసుక నేల కాబట్టి ఓటలాగా వచ్చేది. తెల్లారి రెండో రోజు ఎండగాస్తే అసలు ఆ ఓట కూడా పోయేది. ఇవాళ వీళ్ళు వచ్చాకండి కావాలని చంద్రబాబు గారు ఎక్కడైతే ఈ పాలవాగు కొండవీటి వాగులు వస్తాయో అక్కడ ఆయన దానికి డ్రైనేజ్ పెట్టాడండి. ఇన్ని టీఎంసీలు నీళ్ళు వచ్చినా పోవటానికి డ్రైనేజ్ పెట్టాడు. పెడితే దాన్ని 9 టీఎంసీలు నీళ్ళకి పెట్టాడండి ఆయన డ్రైనేజీ పాలవాగు పోవటానికి. అక్కడ పెడితే దాన్ని కూడా వీళ్ళు మూసేశారు. ఎందుకంటే మునిగిపోయి చూపించాలి జనానికనే దాన్ని మూసేశారండి, గమనించాలి. ఖచ్చితంగా మూసేశారు. ఆయన పెట్టింది మొత్తం మూసేశారు. ఆయన ఎక్కడైతే వంతెనలు పెట్టాడో అవి కూడా మొత్తం ఫ్లాట్గా చేసేసాండి. అటుకు వంతెనలో నీళ్లు పోకుండా ఎక్కడికక్కడ చెరువులు తలిపించి ఆయన చెప్పాడుగా, ఎంటెక్లు బీటెక్లు చేసిన వాళ్ళు కూడా మాంసం అమ్మండి, చేపలు అమ్మండి మీరని. ఆ లెక్కలో చేపలు కూడా పెంచాడు. అమ్ముకుంటాను ఈ బనికొత్తయిలే, నేను చెప్పా కదా వీళ్ళందరూ చేపలు పట్టుకుంటారులే, ఇక్కడ ఉండాళ్ళు ఎటు పనులు లేవు, పొలం పనులు, చేపలన్న పట్టుకుంటాడని చెరువులు పెంచాడు. ఆ రకంగా చెరువులను తలపించి సిఆర్డీఎల్ చట్టం ప్రకారం ఉన్న రాజధానిలో కూడా చెరువును తలపించాడు. 250 కోట్లు పెట్టి ఆయన పునాది వేస్తే రాజధానికి, హైకోర్టుకి, సెక్రటేరియట్కి, దాంట్లో కూడా చెరువు చేసేసాడు. అది అసలు సిఆర్డీఎల్ మ్యాప్లో ఉన్న రాజధాని సెక్రటేరియట్, అది హైకోర్టు. ఇవాళ తాత్కాలికం అయ్యి అన్నారే, అవన్నీ పక్కన పెట్టండి. ఆయన మ్యాప్లో ఉండే అయ్యి చంద్రబాబు గారు ఉన్నప్పుడే 2018లోనే ఆయన శంకుస్థాపన చేశాడు. చేసి దాన్ని 250 కోట్లు పెట్టి పైకి కొంచెం పునాది వేస్తే దాన్ని అసలు దానికి ఒక పెద్ద బోర్డు కూడా పెట్టారండి. ఇది రాజధాని అని ఇంత పెట్టాము, 2,500 కోట్లు పెట్టి కడుతున్నాం, దానికి ఎస్టిమేషన్ పెట్టి చక్కగా బోర్డు పెడితే దాన్ని కూడా జనానికి కనపడనీయకుండా అసలు ఆ రాజధాని బయటికి రానియకుండా కట్టే సెక్రటేరియట్ని. అదే తాత్కాలికం, టెంపరీ. దానికి ఏసీలు పెట్టలేదు. ఆ సన్నాసి ఎవడో వాగుతాడు మంత్రి, ఏసీలు కూడా పెట్టలేదంట. అక్కడ కిటికీలు లేవు అంట. కిటికీలు ఏసీలు ఉంటాయండి సెంట్రల్ వాటికి. ఇది కూడా ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు వాళ్ళ అసెంబ్లీకి వచ్చి నేను ఆర్థిక శాఖ మంత్రిని అని మాట్లాడుతుంటే అసలు నవ్వాలే ఆడవాలో తెలియట్లరా ఎవరికైనా. ఇలాంటి మాటలు ఒక ఆయన చదువుతాడు, పడవలు వేసుకొస్తాను. ఎన్ని పడవలు వేసుకొచ్చారు? 151 మంది ఎమ్మెల్యేలు ఇన్నాళ్ళలో, 5 ఏళ్ళు ఉన్నారు కదా వీళ్ళు, ఎన్ని పడవలు వేసుకొని వచ్చారు? వీళ్ళ సెక్యూరిటీకి గార్డులు కూడా ఉంటారు కదా వీళ్ళకి, ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఇంకెక్కువ మందే ఉంటారు. మరి వీళ్ళు ఎంతమంది వచ్చారు? జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ పక్కన పెట్టి ఎంతమందిని వేసుకొచ్చాడు? పడవల్లో ఎంతమంది వచ్చారు? ఆయన క్యాన్వాయ్ పెద్దది, హోమ్ మినిస్టర్ క్యాన్వాయ్ పెద్దది, వీళ్ళిద్దరు ఎంతమందిని తీసుకొచ్చారు? కాబట్టి ఇలాంటి పిచ్చి వాగుడు వాగి అమరావతి మీద బురద చల్లే ప్రయత్నం, యశం జిమ్మే ప్రయత్నం ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు మానుకుంటే బెటర్ అనుకుంటున్నామండి మేము. ఎట్టాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాకు 24/7 పనులు జరుగుతూనే ఉండయండి. మళ్ళీ మాకు అమరావతి అంటే కళకళ ఆడుతుంది. నిజంగా వాళ్ళు టీ కొట్టు పెట్టేవాడు చెబుతున్నాడు, సాయంత్రానికి 2,000 కాళ్ళు చూస్తున్నానమ్మా నేను. పోయినసారి ఈ టీ కొట్టు ఎత్తేసి రాజస్థాన్ పోయాను, మళ్ళీ రాజస్థాన్ నుంచి నేను వచ్చి టీ కొట్టు పెట్టానని చెబుతున్నాడు. మాకు కూడా ఆనందం అనిపిస్తుంది, మా ఊరు వచ్చి టీ కొట్టు పెట్టుకొని ఇంత సంపాదించుకుంటున్నారని మాకు ఆనందంగా ఉంది. పక్క ఊరు వాళ్ళు వచ్చి బతుకుతున్నారంటే సంతోషం, గర్వంగా ఫీల్ అవుతున్నాం మనూరు పనులకు వచ్చారని. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఏదో పనులు చేసుకోవాలి, ఉద్యోగాలు రావాలని చూడాలని చంద్రబాబు ఆశ. ఇప్పటికైనా ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలి, ఇళ్లల్లో పనులు చేసుకోండి, మీకు లోన్లు ఇస్తాము, ముందు రాండి నుంచి ఎంకరేజ్ చేస్తున్నారండి ఆడవాళ్ళని బాగా. ఇప్పుడైతే మాకు మొన్న కూడా మీటింగ్ పెట్టి డ్వాక్రా మహిళలకు కూడా మీటింగుల్లో చెబుతున్నారు, మీకు లోను ఎంత ₹1 కోటి దాకా వాళ్ళ లోన్ శాంక్షన్ ఉంది వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి. అలాంటిది ఇచ్చి ఆడవాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం, పనులు చేసుకోండి, మీ ఇంట్లో ఎవదో ఒక పని, మీరు కూర్చోవద్దు, ఎంత పని చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెబుతుంటే నువ్వు ఎంతసేపటికి నేను లోన్లు ఇస్తాను, నేను చేస్తాను, నేను అవి చేస్తాను, ఈ చేస్తాను అని చెప్పి నువ్వేమీ చేయకుండా రోడ్డు కూడా ఇలా కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాడండి. మాకేం వద్దు, పిల్లలకి చదువు, ఉచిత విద్య, వైద్యం అందిస్తే అదే చాలు అనుకుంటున్నారండి వాళ్ళ జనం కూడా. అది ఉంటే బెటర్, ఎందుకంటే ముందు బాటానికి అవి పిల్లలకి విద్య అందిస్తే ఏదైనా పైకి పోతారు, వాడు ఇంకా నలుగురు సహాయం చేయగలుగుతాడు.
అంతేగాని సంక్షేమ పథకాలు ఇండి ఇయ్యటలేదు ఇయ్యటలేదు నేర్పిపోయి నువ్వు తీసుకొచ్చిన అప్పు కన్నా నువ్వు ఇచ్చింది 1% 3-4 రెట్ల అప్పుల్లో 1% నువ్వు ఇచ్చావు జనానికి సంక్షేమ పథకాల రూపంలో, మిగిలినవన్నీ మీ జేబుల్లోకే పోయినాయి. ఇంత అప్పు చేసి ఆంధ్రాకి రోడ్డు వేయలా, ఒక హాస్పిటల్ గట్లా, ఒక రోడ్డు వేయలా, ఎక్కడైనా శిలాపలకం వేసిన రోడ్లే వేసావు. పైన ఫ్లైఓవర్లు కూడా వాళ్ళ అయ్యాంలో తెచ్చినాయే నువ్వు దాన్ని స్టార్ట్ చేసావు. అంతేగాని నువ్వు కట్టినగా నువ్వుగా ఒక్కటన్నా కేంద్రం నుంచి తీసుకొచ్చింది లేదు. మెడలు వంచి నేను స్టేటస్ తీసుకొస్తాను ఆంధ్రప్రదేశ్కి అని చెప్పావు కదా, వెళ్ళావు మోడీ దగ్గరికి. ఎన్నిసార్లు 108 సార్లు పోయి ఉంటావు ఈ అమరావతిలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక. ఇవే రకంగా మెడలోంచావంటే మోడీ కుర్చీలో కూర్చుంటాడు కానీ మోడీ కాళ్ళకాడ కూర్చుంటాడు. అయ్యా నా కేసు లేనిది సిబిఐ వాళ్ళని ఏ రకంగా మేనేజ్ చేస్తున్నావు, హోమ్ మినిస్టర్ గారికి చెప్పావా, నా మీద రాని బాకు, నేను ముఖ్యమంత్రిగా ఉండన్నాళ్ళు నేను వాయిదాలకు కూడా వెళ్ళను, నేను అందుకని నన్ను కాపాడను అని ఆయన కాళ్ళకాడ కూర్చుంటే ఆయన మెడకాయ ఉంచుతాడనమాట ఈయన మొహం చూడటానికి. ఆ రకంగా మోడీ బాగా మెడలోంచావు నువ్వు. 108 సార్లు పోయినప్పుడల్లా ఒక ప్రెస్ మీట్ లేదు వచ్చి నువ్వు పోయావు ఎందుకు వచ్చావు, పాను పోయాడు రాను వచ్చాడు తిరణాలకి అన్నట్టు చేసావు నువ్వు. కాబట్టి ఏదైనా ఆంధ్రప్రదేశ్కి ₹1 ఆదా వచ్చే పని ఏదీ చేయలేదండి జగన్మోహన్ రెడ్డి. ఇంకా పైపెచ్చు చేసిన భోగాపురం కానీ ఓరకల్లు కానీ ఇట్లాంటి వాళ్ళు ఆల్రెడీ శంకుస్థాపన చేసి కొద్ది పనులు చేసినాయి మళ్ళీ చేస్తాను మొదలుపెట్టి మళ్ళీ శిలాపలకం వేసుకున్నాను నేను చేశానని చెప్పేసి. ఇట్లాంటి పని కనీసం చేసినవి బాబుగారు చేస్తే మీ నాన్న చేయలేదా? బాబుగారు చేస్తే రింగ్ రోడ్డు కానీ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కానీ మరి హైటెక్ సిటీలు కానీ బాబుగారు చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి చేశారు. నువ్వు వీళ్ళు ఆపలేదే ఎవరు కూడా, వాళ్ళు చేసిన పని కంటిన్యూ చేశారు. కాకపోతే అలైన్మెంట్లో ఏమైనా మార్పులు తెచ్చుకున్నారేమో కానీ ఆ పనులు అయితే ఆపలా, వాళ్ళు ఖచ్చితంగా చేశారు. అట్లాగే మీరు కూడా ఎందుకు చేయలేదు? ఇవన్నీ చేస్తే మీకు ఇవాళ ఎన్నుపోటు దినోత్సవం చేసే పని ఉండేది కాదు. ఎన్నుపోటు దినోత్సవం మమ్మల్ని మీరు అన్నట్టు ఇవాళ ఆయన చేసే ఎన్నుపోటు దినోత్సవం ప్రజలకేనండి, అది ప్రజలు నన్ను ఎన్నుపోటు పొడిచారు కనుక నేను అది కూడా ఓ పండగల్లే చేసుకుంటానని చేస్తున్నాడు. ఇట్లాంటి పిచ్చోడిని తీసుకెళ్ళి ఎర్రగడ్డ జైల్లో పెట్టాలి, ఎర్రగడ్డ ఆసుపత్రి లేదా జైల్లో పెట్టాలి. ఈసారి జైల్లో అయితే నిందితుడిగా ఈయన బాల కోడికత్తి సీన్ కేసులో కూడా ఏనాడు బెజవాడు వచ్చారు కూడా రమ్మన్నా కూడా బాధితుడిగా ఉన్న కోర్టు వాడు. ఇలాంటి వాడికి రాజ్యాంగం మీద గౌరవం లేని వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. అధిక ధనికుడు ఎవరు అంటే వాళ్ళ దేశంలోని అధిక ధనికమైన ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇంకా చెప్పాలంటే ఎక్కువ కేసులో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అంటే నువ్వే. ఇంకా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆఖరికి భారతీయ సిమెంట్ ఏంది ఇదేంది కేసులు ఏంది మద్యం కేసు ఏంది నీ మీద వేయలేవు. ఈడీ కేసులే నీ మీద ఎక్కువ ఉండి నీ పుణ్యం అంటే ఎక్కువ ఐఏఎస్లని ఐపీఎస్లని కేసులు పట్టించింది కోర్టులు దారి పట్టి జైల్లో పెట్టించింది ఎవరయ్యా అంటే దానికి కూడా ఈయనేనండి పెద్ద దేశంలో. అసలు ఈయనే అత్యంత ఎక్కువ ఐపీఎస్లని ఐఏఎస్లని కోర్టులకు ఎక్కించింది కూడా ఈయనదే. ఆ ఘనత కూడా ఇలాంటి ఘనతలన్నీ ముందు పెట్టుకొని నువ్వు ఇంకా నేను ముఖ్యమంత్రిని అవుతా, నేను వెనక్కి ముందు తిరుగుతాను, మళ్ళీ వస్తా, నేను ఒక్కొక్కడి సినిమా చూపిస్తా, 1.0 సచ్చావు ఇంకా రూటు నువ్వు అసలు రానీకొని చేయాలని మేము కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి అసలు రావు నువ్వు. వైనాట్ పులివెందులు అనేది కూడా మేము చూస్తున్నామండి. జనం ఇలా రాసి